హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే, మొన్న చూసి ఇక్కడ సంప్ ఆల్రెడీ మనం మన విలేజ్ సంప్ అని చెప్పినాం కదా. ఇక్కడ సంపు తీస్తున్నాం అంటే మొన్న ఇక్కడ బోర్ మ్యాటర్ చెప్పినాము అండ్ సంపు కూడా తీయడం జరుగుతుందని చెప్పినాము. ఈ సంప్ ఎంత లోతు తీసిర్రు అండ్ దీనికి ఎంత పరద పడుతుంది, ఎలా దీనికి సంపును మెజర్మెంట్ ఎలా చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి పరద వేయాలంటే మెజర్మెంట్ ఎలా చేస్తారు, మెజర్మెంట్ ఉంటేనే మనకు వర్కౌట్ అవుతుంది మంచిగా. కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటేనే మనకు సంపుకు పరద తేవడానికైనా దేనికైనా వర్కౌట్ అవుతుంది. కాబట్టి అన్న మీరు ఇంతకుముందు కూడా మనకు కామెంట్స్ జరిగినాయి. అంటే ఎలా అంటే అన్న మనకు కొలతలు చేయడానికి అర్థమవుతలేదు అన్న, కొంచెం చెప్పొచ్చు కదా అని అడిగారు. మనకి కొత్తగా ఈ సంపు తీయడం జరిగింది కాబట్టి అప్పుడు ఇక నీళ్ళున్న సంపులో కొలవడానికి రాదు కదా. సో ఇది కొత్త సంపు, మొత్తంలో కొత్త సంపు. ఇది ఎన్ని ఫీట్లు వస్తుంది, ఇట్లా ఎన్ని ఫీట్లు ఉంది, ఇట్లా ఎన్ని ఫీట్లు ఉంది, కిందికి ఎంత ఉంటుంది, మీదికి ఎంత ఉంటుంది, మొత్తం క్లియర్ కట్ లేక మొత్తం ఈరోజు చూద్దాం అనమాట. కానీ ఎప్పుడైనా సరే నేను ఒకటే విషయం చెప్తున్నా, బోరు వేస్తే నీళ్ళు తక్కువ పడితే మాత్రం బాధపడకండి. నేను చెప్పేదే ప్రతి మాట ఇదే, 100% అదే చెప్తా ఎప్పుడైనా. ఎందుకంటే నీళ్ళు తక్కువ పడ్డంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. కంపల్సరీ మీకు ఇంట్రెస్ట్ ఉండి వ్యవసాయం చేయాలి, ఖచ్చితంగా వ్యవసాయం చేసి ఏదైనా చేద్దాం అనుకుంటున్నా అంటే 100% మీరైతే మీకు నేను సపోర్ట్గా ఉంటా. సో ఇప్పుడైతే మనం వచ్చేసి ఈ సంపు కొలిసే విధానం కానీ ఈ సంపు ఎలా ఉందో ఒకసారి సంపు కూడా చూద్దాం. ఒకసారి ఫస్ట్ సంపు ఎలా ఉందో చూద్దాం. సంపు చూసిన తర్వాత దీని మెజర్మెంట్ ఎలా చేస్తాం అనే విషయాలు అయితే ఇప్పుడు మనం చూసుకుందాం అనమాట. సో గాయస్ సంపు అయితే చూద్దామని చెప్పిన కదా, సంపు చూడండి ఒకసారి ఎలా ఉందనేది. ఈ విధంగా అయితే మట్టి అయితే వేయడం జరిగింది అనమాట. ఇలా పెద్దలు ఉన్నాయి కదా, కొంచెం సెటిల్ చేయాలన్నమాట. ఈ పెద్దలని చూస్తారు కదా, ఈ పెద్దలని కనబడుతున్నాయి కదా మనకు. కొంచెం ఏంటంటే పారతోడు కానీ లేక సుత్తోడు కానీ ఏదైనా బరువు ఉంటే కొంచెం టఫ్ అని పలగొట్టాలి ఖచ్చితంగా. ఈ పరద వేసే విధానం కూడా మనం ఇప్పుడు నేను నడుస్తున్నా, ఈ స్టెప్ కనిపిస్తుంది కదా మనకు, ఈ స్టెప్ నుంచి మనకు కిందికి ఉండాలి. నేను ఇప్పుడు టేప్ బట్టే విధానం నేను చూపిస్తాను, ఒకసారి మీకు అర్థమైపోతుంది. టేప్ తోటే మెజర్మెంట్ అయిపోతుంది మొత్తం. ఇక మనకు టేప్ కూడా అవైలబుల్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంత మట్టి అయితే ఇక్కడైతే వేయడం జరిగింది అనమాట. ఇటు ఇంతగానం ఉంది, ఈ మట్టి కొంచెం ఎక్కువ వెళ్ళింది కాబట్టి సైడ్ పంపించుకున్నాము. ఒకసారి సంప్ అయితే క్లారిటీగా చూడండి ఒకసారి. ఓకే, ఇదైతే సంప్ అండి. దీన్ని మనం ఏ విధంగా ఇప్పుడు మెజర్మెంట్ తీసుకుంటామో చూద్దాం ఒకసారి. ఇంకా గాయస్ అయితే మనం సంపు కొలిసే విధానం అని చెప్పిన కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టేప్ వచ్చేసి మన దగ్గర 50 ఫీట్ల టేప్ అనమాట. ఇది ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. టేప్ కొలిసే విధానం చూద్దాం అనమాట. నేను ఫస్ట్ టేప్ ఇప్పుతున్నా. పిల్లలకైతే కింద మనలో అయితే ఆల్రెడీ ఇద్దరు కిందిగిరు, ఇక్కడ కొనక అక్కడ కొనక ఒకరు ఉండాలి, అక్కడ మీదకి ఒకరు ఉండాలి. సో వాళ్ళైతే నేను అదే ఇప్పుడు అవైలబుల్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నేను టేప్ పంపిస్తున్నా వాళ్ళకైతే. తీసుకో, అరే వస్తుందా జర మెల్ల తీసుకో, టేప్ కిందికి పడుతుంది. పోండి అక్కడ మళ్ళీ ఆనికి మనకి అటు అటు మీదకి అది అచ్చికి మెల్ల గాయస్. ఈ విధంగా అయితే ఫస్ట్ టేప్ ఇచ్చినా కదా. ఒకసారి ఇక్కడ దాకా వచ్చి చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ విధంగా టేప్ పట్టుకోవాలనే విషయం కూడా మీకు అర్థం కావాలి కదా. ఒకసారి ఇక్కడ దాకా అయితే దగ్గర దాకా చూడండి ఒకసారి. అచ్చి ఇగో ఇటు చూడు, ఇగో నువ్వు ఆ ఎడ్జ్ ఉంది కదా ఏలు పెట్టాలా, ఆ ఏలు పెట్టి గిట్ట పట్టుకో, మీది ఇగో గిట్ట పట్టుకో, గిట్ల ఏలు పెట్టి గిట్లా ఈ ఎడ్జ్కి పట్టుకోడు, పైనకి ఎక్కువ ఇంకెక్కు మీదకి నువ్వు ఉండా కాడ మీదకి ఎక్కేసి ఆడ కూర్చోను నాలుగు కూర్చో, పట్టుకున్నావా స్టేట్ పట్టుకో. టేప్ మనీ టేప్ స్టేట్ చూస్తారు కదా ఫ్రెండ్స్. ఆ విధంగా టేప్ అయితే అక్కడ పట్టుకుని ఆయన ఎడ్జ్ ఎంత పట్టుకున్నావు గింత ఎడ్జ్ పట్టుకో, ఈ ఎడ్జ్ పట్టుకో మొత్తం కంప్లీట్ వెనుకకు, ఇంకెనక పట్టుకో, గిడ్డ దాకా పట్టుకోను. ఓకే ఆడ దాకా పట్టుకో. అరే మనీ కింది కొంగును, అక్కడ కింది కొంగ భూమి కానీ దానికి కానిచ్చిపెట్టు, గోడ కానిచ్చిపెట్టు. నువ్వు ఇటు రారా, నువ్వు ఇటు పట్టుకో. ఇక అరే హరీష్ నువ్వు ఇటు జరుగు, ఇటు జరుగు, ఊరి దగ్గర జరుగు, మన దగ్గర చక్కగా కాదు చూడు. ఈ విధంగా ఓకే అట్లా పట్టుకో. గాయస్ చూస్తారు కదా, ఇక్కడ ఒకసారి చూడవచ్చు, ఇక్కడ మనకు 15 నెంబర్ వస్తుంది అనమాట. ఇది ఫీట్ల ప్రకారం చూసుకుంటేమో 50 ఫీట్లు ఇక్కడికే వస్తుంది. ఇక్కడ బయట 2 ఫీట్ ఉంటుంది అనమాట. ఇది మొత్తం 52 ఫీట్లు వస్తుంది అనమాట. ఇక 52 ఫీట్లతో వస్తుంది ఇది. ఇక ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 50 ఫీట్లు కనిపిస్తుంది కదా మనకు. మీటర్ల ప్రకారం చూద్దాం ఒకసారి. మీటర్ల ప్రకారం చూస్తే ఇక్కడికి 15 మీటర్లు అనమాట. ఇడికి 15 మీటర్లు వస్తుంది ఇది. ఇడికి చూసుకుంటే మీటర్ల ప్రకారం చూస్తేనే మనకు 15 మీటర్లు వస్తుంది. ఫీట్ల ప్రకారం చూస్తేనే 50 ఫీట్లు వస్తుంది అనమాట. ఇది మనం మీటర్ల వైజ్గా చెప్పొచ్చు, పరద కావాలంటే ఫీట్ల వైజ్గా చెప్పొచ్చు. ఇక్కడ ప్లేస్ ఖాళీ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక్కడ చూస్తారు కదా, ఇట్లా ఇది ఒక ఫీట్ అనమాట. ఇది ఒక ఫీట్ అంటే 2 ఫీట్నరా అంటే ఒక 3 ఫీట్ అనుకో, 53 ఫీట్ల వెడల్పుతో ఉంటుంది అనమాట. ఇది ఈ టైప్లో కొలవాలి పరద. చూస్తారు కదా అట్లా పరద కూడా మనం ఇలాగే వేస్తామన్నమాట. ఆ లేచేది చూసినా ఆ విధంగానే ఉండాలి ఖచ్చితంగా. ఒక్కసారి ఈ విధంగా ఇట్లా ఉంది కదా, ఒక్కసారి మళ్ళీ ఈ విధంగా ఎలా చూద్దాం ఒకసారి. చలో ఇటు తిరిగారు అందరు. కూర్చొని అట్లా కూర్చో, ఇప్పుడే కానీ సేమ్ అట్లే ఆ ఎర్జీ పెట్టు, నీ కాలు ఎర్జీ పెట్టు. నువ్వు పట్టుకో.
సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అంటే ఇప్పుడు దానికి దీనికి కొంచెం ఫరక్ ఉందన్నమాట. అంటే అది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 53 ఫీట్ల దాకా వస్తుంది. ఇది 53 ఫీట్లు అంటే ఇక్కడికే 50 వస్తుంది. ఒకసారి టేప్ మనం పైన మొత్తం తీసుకొని అది మొత్తం ఇంకెన్నిదో కంప్లీట్గా చెప్తే ఇక్కడ సైడ్ ఇక్కడికైతే 50 అనుకుందాం మనం. ఇక్కడికి ఈ పెద్ద పెట్టాం కదా ఇక్కడ మార్కింగ్ లాగా, ఈ పెద్ద కాడికి మనకి 50 ఉంది. ఒకసారి వదిలిపెట్టండి, నేను చెప్తే ఇటుగా టేప్ వదిలిపెట్టేసారి నువ్వు వదిలిపెట్టచ్చి. కాబట్టి ఇక్కడ 5 అయినా సరే 6 అయినా సరే అంటే 55 ఫీట్లు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడికి 55 ఫీట్లు అన్నమాట. ఇగో ఇక్కడ దాకా వేసి మనం ఇక్కడ తవ్వుకొని ఈ పరదని ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడ మట్టి ఎక్కువ ఉంది కాబట్టి ఇంత దూరం ఏం అవసరం లేదు, ఇక్కడ దాకా వేసుకున్నా మనకు వర్క్ కూడా అయిపోతుంది అనమాట. కొంచెం ఈ హైట్ ఉండాలని చెప్పేసి మట్టి చుట్టూ అక్కడ సైడ్ పోయిరాదని చెప్పేసి ఇక్కడ సైడ్ చూపించింది. ఇది ఈ విధంగా అయితే మొత్తం సంపు కొలుసుకునే విధానం ఇలా ఉంటుంది అనమాట. ఈ సంపు మనం పరద వరిచినాడు ఎలా వరుస్తాము ఏం చేస్తాము అనే విషయాలు అయితే కంప్లీట్గా చూద్దాం. ఎందుకంటే ఈ పెద్దలు కూడా బాగా ఉన్నాయి కదా. పరద వరిచే ముందు అయితే ఇంకొక విషయం, పరద విషయం చెప్తా. ఒకటి పరదలలో కూడా మస్తు రకాలు ఉన్నాయి ఇప్పుడు. అంటే జిఎస్ఎం అంటారు పరద, అంటే మనం వాడే క్వాలిటీని జిఎస్ఎం కింద క్యాలిక్యులేట్ చేస్తారు అనమాట. అది ఏ విధంగా అంటే 200 జిఎస్ఎం ఉంటుంది, ఒక 250 జిఎస్ఎం ఉంటుంది, ఒకటి 300 జిఎస్ఎం ఉంటుంది, 350 కూడా ఉంటుంది, 400 జిఎస్ఎం ఉంటుంది, మళ్ళీ 700 జిఎస్ఎం ఉంటుంది. 700 జిఎస్ఎం తీసుకున్నాం మనకు, ఒకవేళ ఇదే సంపు కాడికి వాళ్ళే వస్తారు. అంటే ఈ 700 జిఎస్ఎం తీసుకుంటే దానికి వీళ్ళు వచ్చి చేసేంత ఉండదు అనమాట. ఈ సంపు తీసే విధానం ఇది కాదు. అంటే మనకి ఎలా అంటే ఇప్పుడు ఈ స్టెప్ ఎలా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఇట్లా స్లోపింగ్ లాగా ఉందా, సేమ్ సంపు ఇలాగే స్లోపింగ్ లాగా తీయాలి. మనం చూసినాం పెద్ద సంపు, మనకు 6 లక్షల లీటర్ల సంపు చూసినాం, ఆ టైప్లో ఉంటే వాళ్ళు వచ్చి 700 జిఎస్ఎం అయితే ఇన్స్టాల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ విధంగా తీయడానికి కొనగా ఆ పరద వేయడానికి మైనస్ అవుతుంది అనమాట. ఇలా వేయరాదు ఆ పరద ఎందుకు వేయరాదు అంటే ఇట్లా ఎగ్దాం ఇట్లా మనం ఎట్లా అంటే బాయిలాగా తీసినాం ఇట్లా స్టెప్ ఇట్లా అనిపిస్తుంది మనకు, ఆ విధంగా తీసినాం కాబట్టి ఈ విధంగా నేను వర్కౌట్ కాదని చెప్తున్నా. ఒకసారి అయితే ఇంకొకసారి ఇక్కడ మనము ఇంకొక విషయం ఏంటంటే ఈ కార్నర్స్ ఎలా కౌంట్ అయితే చెప్తా ఒకసారి. గీ పట్టుకోరు కరెక్ట్గా, ఇప్పుడు 5 ఫీట్ల నేను గిడికి చెప్పినా కదా, గీ పట్టుకోరు, ఇక పట్టుకోరు, ఈ కార్నర్లో ఈ ఎడ్జ్ పట్టుకోరు ఇక్కడ ఒకటి. సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక మొత్తానికి జిఎస్ఎంలో పరదా అంటే పరదా విషయం జిఎస్ఎం అని అంటే చెప్తున్నా, పరదా క్వాలిటీల విషయం కూడా మనం మాట్లాడుకున్నాం కదా. అయితే నేను ఫస్ట్ పరదా కొలిసే విధానం ఎలా ఉంటుంది బ్రదర్ అని అడిగారు కాబట్టి ఈ విధంగా కొలవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా సరిపోద్ది ఆల్రెడీ మనకు, ఈ విధంగా కొలిసినా మనకు వర్కౌట్ అయినట్టు ఆల్మోస్ట్. కాకపోతే ఒకసారి పైన అంటే ఈ ఎడ్జ్లు ఎంతనే చూద్దాం ఒకసారి. మనం ఎడ్జ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే వాళ్ళైతే ఆ ఎడ్జ్కి మనం 5 ఫీట్ల సెక్షన్ పెట్టినాం కదా, ఆ 5 ఫీట్ల సెక్షన్ కాడ వాళ్ళు పట్టుకుంటారు టేపు. నేను ఒకసారి స్ట్రేట్ పట్టుకొని ఇక్కడ దాకా చూస్తాను ఒకసారి ఎంత ఉందో, ఆడ పట్టుకొని కాలు పెట్టినా కానీ కాలు కాడ పట్టుకోమని. ఓకే, స్ట్రేట్ టేపు, స్ట్రేట్ ఉన్న టేపు. మనము పరదా ఎక్కడ దాకా అనుకున్నామంటే ఇక్కడ దాకా అనుకున్నాం అనమాట. ఇగో ఎడ్జ్కి మనం మట్టమని చెప్పిన కదా ఇప్పటిదాకా. ఇట్లా అయితే 33 ఫీట్లు వస్తుంది. ఇగో చూసుకోవచ్చు ఇక్కడ, ఇగో ఇట్లా కనిపిస్తుందా 33 ఫీట్లు వస్తుంది. ఇది 33 ఫీట్లు వస్తుంది. ఇట్లా 33 ఫీట్లు వస్తుంది. అది కూడా ఎంత వస్తుందా మరి, అదే ఎగ్జాక్ట్లీ ఇటు సైడ్ బ్యాక్ సైడ్ చూద్దాం అది ఎంత వస్తుందో. ఇక ఇట్లా అట్లే టేప్ పట్టుకుని అట్లే ఎడ్జ్ వింటరా. ఇప్పుడు అడ్డాలు అయిపోయినామాట. ఇది ఒకసారి మనం అనుకున్న విధంగా అడ్డం అనుకుందాం. ఇప్పుడు ఈ స్టెప్లో తీసుకుందాం అనమాట. ఒకసారి అక్కడ సరే నేను వెళ్తా, నువ్వు ఆనే ఉండు, నేను అక్కడ వస్తుంది వచ్చి అట్లా నడవటు. నువ్వు వచ్చి కాదు మనగాడు అటు వాయిగా ఆ బోర్ములగా ఇంకా జరు సేమ్ అంటే 31 ఫీట్ వస్తుంది అనమాట. ఇట్లా చూసుకుంటే ఓకేనా. ఇట్లా ఈ విధంగా కొలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇంకొక విషయం ఏంటంటే ఒక్కసారి డబ్బా ఏ విధంగా చూద్దాం ఒకసారి గాడికి. ఇప్పుడు పెడగాడు దిగురాను మని ఇటు స్ట్రేట్ పడదాం మనం. వీడు వాటి ఇట్లా ఓకే, నువ్వు కంఫర్ట్గా ఉండరా పడేవాళ్ళ. ఎగ్జాక్ట్లీ 21 ఫీట్ వస్తుంది అన్నమాట. ఇట్లా ఈ ఫేస్ ఓకేనా, 21 ఫీట్ చూసుకోవచ్చు ఇక్కడ మనం. 21 ఫీట్ వస్తుంది. ఇట్లా అంటే ఒక డబ్బా ఏ యాంగిల్ చూద్దామని అనుకున్నాం కాబట్టి 21 ఫీట్ వస్తుంది. ఇంకొక యాంగిల్ కూడా చూద్దాం ఒకసారి నువ్వు వీలేదు ఇట్లా ఇటు బాగా ఇటు ప్రాబ్లం ఉంది ఇటు. సరే అందా చూద్దా చెప్తుంది నేను. అడుగు ఒకరు బరి సపోర్ట్ బరి కట్టుకోరా. అయితే అంతే 21 ఫీటే వస్తుంది. కొంచెం ఒక 2-3 ఇంచుల ఫరక్ వస్తుంది లైట్గా. ఈ ఇంచుల ఫరక్ రావడం వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు. అంటే నేను ఇంత ఇట్లా వంగి చేయడానికి ఏం లేదు, జస్ట్ ఇక మనకు ఎందుకంటే పెద్దలు ఉన్నాయి కాబట్టి మామూలుగా తాడు పట్టుకొని కూడా నడుము కట్టుకొని మనం కిందికి అవకాశం ఉంటుంది, అట్లా కూడా చేసుకోవచ్చు. కాకపోతే అంత రిస్క్ పిల్లలు కాబట్టి కొంచెం రిస్క్ చేయదని చెప్పేసి ఈ విధంగా అయితే కొలవడం జరిగిందన్నమాట. మనం ఏ విధంగా కొలిచినామంటే ఇప్పుడు అక్కడ నుంచి స్టెప్ కిందికి ఒకటి, ఓకే, ఇక్కడ నుంచి స్టెప్ ఒకటి కిందికి కొలిచినాం. మళ్ళీ ఈ పైన అంటే ఈ పైన మనం మట్టి వచ్చిన ప్లేసెస్ కొలిచినాం.
ఇప్పుడు ప్లస్ మళ్ళీ మనము ఓన్లీ సంపు ఎర్జు అంటే భూమితో స్టార్ట్ అయిన ఎర్జులు ఉంటాయి కదా, ఎర్జు ఎంతతో కూడా చూసినాం అనమాట. ఈ విషయాలు మొత్తం కంప్లీట్గా మనం పరద తీసుకున్న దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకో కంప్లీట్గా, మ్యాక్సిమం పరద మంచిగా మనకు బరాబర్ వస్తుంది అనమాట. ఇది నాకు తెలిసి దీనికి పరద అంటే ఒక ఎట్లకైనా చూసినా 60 ఫీట్లు ఉంటే పరద తీసుకుంటే మనం అనుకున్నట్టు లోపలికి వెళ్తుంది, పర్ఫెక్ట్ అయిపోతుంది. అక్కడ పొక్క ఏం తీసారంటే అక్కడ చూసుకోవచ్చు, మనకు అక్కడ అనిపిస్తుంది పొక్క, ఎక్స్ట్రా పొక్క ఏం తీసారంటే ఇప్పుడు మనం ఇటు చేస్తున్న టైంలో పెడలు పడుతున్నాయి కదా, ఆ పెడలను అలాగ వేసి మంచిగా క్లోజ్ చేసి మంచిగా కంప్లీట్గా అక్కడ మనం నిమ్మలంగా పెట్టుకోవచ్చని చెప్పేసి ఆ పొక్క తీయడం జరిగింది అనమాట. ఈ పరద వరిచేటప్పుడు మళ్ళీ మనకు ఎలా పరద వరుస్తాము, మనం ఏ విధంగా వరిసిందని మనం పరద మీద ఆపగలుగుతాం అంటే కొందరు అంటారు. అంటే కొంచెం పరద గురించి అనుభవం ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే ఇప్పుడు నేను చెప్తా దాని గురించి కూడా ఒక విషయం ఏమంటారు అంటే బ్రదర్ ఇప్పుడు అట్లా ఎగ్జాక్ట్లీ ఉంది కదా ఎట్లా అవుతుంది అంటే మన పరద కూడా ఆగింది కదా, అదే విధంగా ఆపగలుగుతాం మనం ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం పరద పెద్దగా ఉండడం వల్ల ఇక్కడ ఒక కాలువలాగా తీయాలి మనం, గింత లోతు ఒక మూరెడన్నా ఒక ఇంతనన్నా తీసుకోవాలి. లోతు తీసుకొని ఫస్ట్ కాలువ తీసుకొని రెడీగా ఉంచుకొని పరద వరిచి ఇక్కడ ఒక్కొక్కది ఇక్కడ మట్టి అయితే లేబర్ తోటి పని అయిపోతుంది అనమాట. లేబర్ అంటే మనం ఇంట్లో వాళ్ళం ఉన్నా చేసుకోవచ్చు, లేబర్ పెట్టే రూల్ ఏం లేదు. ఆ విధంగా అయితే పరద వరుసుకోవచ్చు. పరద వరుసుకున్నాక మనకు వీళ్ళకి బోర్ తిప్పుతాం అన్నమాట. వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలా మోటార్ ఫిక్స్ చేయమిడ ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పోసే బోర్ ఉంది కదా, ఇలా పెడతాం. అప్పుడు మనకు ఎన్ని గజాలలో ఎంత నీళ్ళు అంటే ఎంత ఇప్పుడు ఎన్ని గంటల కరెంట్ ఉంటుంది మనకు, ఆ ఎన్ని గంటల కరెంట్ ఉంటే అన్ని గంటల నీళ్ళు ఎంత నిండుతున్నాయి. ఇది మనకు 2.5 ఎకరాల జాగా కాబట్టి దగ్గర ఒక 2-3 గుంటలు అటు 2.5 ఎకరాల జాగా అయితే మనకు ఎంత నిండుతుంది ఎప్పుడు నిండుతుంది అనే విషయం అయితే కంప్లీట్గా చూసిన తర్వాతనే మనకు పంట అయితే వేయడం జరుగుతుంది అనమాట. అప్పుడు దీనికి ఇలా మోటార్ కూడా కొనుక్కడానికి అండ్ ఇలా వచ్చేసి మనము ఏమంటారు పరద దేనికి అయితే పోతున్నాం. ఒకవేళ వీలైతే అక్కడ షాప్ వాళ్ళు మనకు సపోర్ట్ చేసి ఇక్కడ మనకి ఏమైనా సపోర్ట్ బాగుంటే అక్కడ ఒక షార్ట్ వీడియో కానీ ఏమైనా చిన్న ప్లాన్ చేస్తా. ఎందుకంటే ఏ కంపెనీ తెస్తున్నామో అన్ని మనం ఇక్కడ మాట్లాడుకుందాం, మన బైక్ అంటే మన ప్లేస్నే మనం ఏ పరద చేస్తాం ఏం చేస్తాం అనే విషయాలు కంప్లీట్గా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ఫాలో గారి. అంతవరకు బై. మొన్నటి ఈ వీడియో మాత్రం చాలా నాకు రీచ్ వస్తుంది అనమాట, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. జై జవాన్ జై కిసాన్.